హలో, బాగున్నారా? ఈరోజు నేను గ్యాస్తో పని లేకుండా, అంటే గ్యాస్తో ఎక్కువ పని లేకుండా 3 రెసిపీస్ అయితే చెప్తున్నాను అనమాట. ఈజీగా చేసుకునేవి, సింపుల్గా చేసుకునేవి. నెక్స్ట్ ఈ వీక్ అంతా మీల్ ప్రెప్, అంటే ఈ వీక్ అంతా నేను ఏమేమి చేసుకోవాలి అని అలా అరేంజ్ చేసుకున్నాను. ఒక్కసారిగా ఇలా ఈజీగా ఉంటుందని ఏ రోజుకో ఆ రోజు చేసేసుకోవచ్చు కదా అని అలా అరేంజ్ చేసుకున్నాను. అవన్నీ కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు పచ్చడి చేస్తున్నాను. అంటే మామిడికాయ ఆవకాయ అనమాట. ఆవకాయ నేనేం చేశానంటే చిన్న ముక్కలు కట్ చేశాను. పెద్ద పెద్ద ముక్కలు అయితే ఒక్క కాయే కాబట్టి పెద్ద ముక్కలు ఎందుకని సన్నగా చేసేసి ఇది ఆవకాయలాగా వేస్తున్నాను. అప్పుడు దీనికి ఎక్కువ పోపు వేసే పని కూడా ఉండదన్నమాట. ఉప్పు, కారం, మెంతులు, ఆవాలు నేను పొడి చేసుకున్నాను. ఆ పొడి వేస్తున్నాను. ఎందుకంటే ఆవపిండి ఎక్కువ వేస్తే వేడి చేస్తుంది కాబట్టి కొంచెం మెంతులు కూడా వేసి వేయించేసి మెంతులు, ఆవాలు పొడి చేసి పెట్టాను. అది 1 స్పూను. కొంచెం ఆవపిండి వేరేది కొంచెం 1 స్పూను వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. దీంట్లో ఉప్పు, కారం, మెంతులు, ఆవాలు కలిపిన పిండి ఒకటి ప్లస్ ఆవపిండి ఒకటి అంటే ఉంది కాబట్టి అది కూడా వేసాను. మెంతులు తగిలితే మంచి స్మెల్ ఉంటుంది. మనకు మెంతులు ఈజీగా ఇంట్లో రోజు తినే ఐటెంలో వేసుకుంటే బాగుంటుంది అనేసి, హెల్త్కి మంచిది కాబట్టి. అయిపోయింది, బాగా కలిపేశాను. ఇప్పుడు దీంట్లో పచ్చి నూనె వేస్తున్నాను. అంటే మనం ఆవపిండికి పచ్చిదే వేసుకుంటాం కదా, ఆవకాయకి పచ్చి నూనె వేసుకుంటాం కదా, పోపు వేడి చేసి అక్కర్లేదు కాబట్టి పల్లి నూనె వేసేస్తున్నాను. ఎప్పుడు కూడా పచ్చళ్ళకి, ఇలాంటి పచ్చళ్ళకి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే మంచిది. చాలా టేస్టీగా ఉంటాయి, మంచిగా ఉంటుందన్నమాట. మన ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి. కలిపేసాను తగినంత. అంటే కొంచెం మనం ఒక కాయ, పెద్ద కాయ కాబట్టి దానికి మనకి తెలుస్తుంది కదా, అట్లా వేసేసాను. దీనికి కొలతంటూ ఏం లేదు. బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కాబట్టి కాయలు మంచిగా మనకు తినాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఎలా చేసుకున్నా తినేస్తాము. అలా బాగా మిక్స్ చేసేసాను. ఒక రెసిపీ అయితే అయిపోయిందన్నమాట. ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికే మనకు గ్యాస్తో పనే లేదు. నెక్స్ట్ కొబ్బరి పచ్చడి. ఇది పచ్చి కొబ్బరి ప్లస్ పచ్చిమిర్చి, తగినన్ని పచ్చిమిర్చి ఎన్నైనా వేసుకోవచ్చు. ఇది పచ్చివే అనమాట, వేయించక్కర్లేదు, ఏం లేదు. పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి, ఒక 2 కొబ్బరి చిప్పలు అనుకుంటాను. 2 చిప్పలకి ఒక 10-12 అంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి అలా వేసాను. కొత్తిమీర దండిగా వేసుకోవచ్చు, మన ఇష్టం. మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. కొత్తిమీర ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు, మంచి టేస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు. ఇప్పుడు నేను ఇవి ఐస్ క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాను కాబట్టి చింతపండు ఒకటి వేసేసాను. ఆ తర్వాత జీలకర్ర వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ 3 కలిపి ఉప్పు, చింతపండు వేసేసి మిక్సీ చేసేసుకోవడమే. కొంచెం వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది డైలీ యూస్ పచ్చడే కాబట్టి 2 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచుకోం కాబట్టి వాటర్ వేసుకోవచ్చు. ఈరోజు తింటాము, రేపు తింటాము అంతే, అంతకంటే ఎక్కువ నిల్వ పెట్టుకోము, ప్లస్ ఉండదు కూడా కదా, అందుకని. దీంట్లో మనం ఇది ఇంకా కప్పులోకి తీసేసుకొని దీనికి పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పప్పులు, శనగపప్పు, మినపప్పు వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది. నెక్స్ట్ చపాతీల్లోకి కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకో ఐటెం అనమాట, ఇది పెరుగు. కొంచెం గిన్నెలో పెరుగు తీసుకొని బాగా బీట్ చేసేసి ఉప్పు వేస్తున్నాను. బాగా బీట్ చేసేసుకొని ఆ తర్వాత దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కొంచెం ఆవపిండి వేసుకొని, ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి మిక్సీ వేసుకొని కూడా వేసుకోవచ్చు. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం పచ్చి కొబ్బరిను, ఆవపిండి వేసాను. ఆ తర్వాత పోపు వేసేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, పూరీల్లోకి బాగుంటుంది. ఇంకా దీంట్లో కీరా ముక్కలు అట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట అన్నిట్లోకి. ఇప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇట్లాంటి ఐటమ్స్ చేసుకుంటే, ఇవైతే మనకు ఈజీగా దొరికేస్తాయి కాబట్టి
కరివేపాకు వేసాను, పోపు వేసాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ మెయిన్ పచ్చళ్ళన్నిటిలోకి ఇంగువ. మినపప్పు, శనగపప్పు మన ఇష్టం, అంటే పంట కింద తగిలితే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి అవి వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కొబ్బరి పచ్చడికి పోపు ప్లస్ పెరుగుకి కూడా పోపు వేసాను. ఈ రెండింటికి పోపు వేసాను అనమాట. అంటే పోపు వేసుకుంటే మనకు చూడటానికి బాగుంటుంది, అంతవరకే. పోపు లేకపోయినా మనం తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు డైట్ చేసే వాళ్ళకైతే పోపు అక్కర్లేదు, చాలా బాగుంటుంది. నేను ఇలా పిల్లలు చూడటానికి పోపు అలా కనిపిస్తూ ఉంటే ఆ పప్పులు అవి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందని నేను వేస్తూ ఉంటాను. పెరుగు ఐటెం చేసినప్పుడు ఇట్లాంటివి. ఎండుమిర్చి వేసుకున్నామంటే అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా ఎండుమిర్చి తినడానికి కూడా బాగుంటుందన్నమాట. ఈ మూడిటికి పోపు వేసేసుకున్నాను. తర్వాత మనం నెక్స్ట్ కొంచెం ఆవపిండి అనమాట, ఇందాక వేసానని చెప్పాను కదా, ఇప్పుడు వేస్తూ ఉన్నాను. కొబ్బరి పచ్చడికి పోపు వేసాను, పెరుగు వేసాను. ఈరోజు మా ఇంట్లో ఇవన్నమాట, ముక్కల పచ్చడి, ముక్కల ఆవకాయ అని వచ్చేది. ఎందుకంటే నేను పోపు వేసి పెట్టలేదు కాబట్టి. కొబ్బరి పచ్చడి, పెరుగు పచ్చడి, ఈ మూడు ఎంతో ఈజీగా ఈరోజు వంట అయితే అయిపోయింది. అన్నం అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఎక్కువసేపు గ్యాస్ దగ్గర నిల్చొని గ్యాస్తో ఖర్చు లేకుండా ఉండేటట్లు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇట్లా మనం ఈజీగా చేసేసుకునే రెసిపీస్. రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను కదా. ఈరోజు యాక్చువల్గా ఏమీ లేదు అనకుండా ఈ పచ్చళ్ళతోటి చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తినేసారనమాట. ఎందుకంటే కొబ్బరి పచ్చడి ఆల్మోస్ట్ ఎప్పుడు చేసినా ఇష్టపడతారు. నెక్స్ట్ ఇది కొత్తగా ఉంది కదా, ఆవపిండి వేసే చేసా కాబట్టి ఇది ఈ టేస్ట్కి చాలా ఇష్టంగా తినేసామన్నమాట. ఆ తర్వాత ఈవినింగ్ నేను కూరలు తీసుకొచ్చుకున్నాము. ఇదేమో నువ్వుల పొడి, నిన్న నువ్వులు వేయించి పౌడర్ చేశాను, ఆ క్లిప్పింగ్ పోయిందనమాట. ఇదేమో మిక్స్డ్ దాల్, అంటే కందిపొడి అన్ని పప్పులు వేసి పొడి చేసి ఇట్లా పెట్టానమాట. అంటే ఇలా గ్యాస్ అయిపోయినా ఇంకేదైనా లేనప్పుడు తినడానికి కూడా బాగుంటుంది. మనకి హెల్త్ బాగాలేదనుకోండి, ఆ రోజు అన్నం వండుకుంటే సరిపోతుంది, నెయ్యి వేసుకొని తినేసేయచ్చు కదా అని. నువ్వులు వేయించినప్పుడు కొంచెం నువ్వులు ఉండ చేసేసాను కొన్ని, మిగతావి కొంచెం నువ్వుల పొడి, కొంచెం పప్పుల పొడి, అంటే కందిపొడి, అది అన్ని రకాల పప్పులు వేసి పొడి చేశాను అన్నమాట. మిక్స్డ్ దాల్ అని వస్తుంది కదా, ఆ దాల్ తీసుకొని అవి 5 రకాలు ఉంటాయి పప్పులు, అవన్నీ వేయించేసి ఉప్పు జీలకర్ర వేసి పౌడర్ చేసేసుకుంటే మనకు అన్నిట్లోకి బాగుంటుంది. అది నెయ్యి తీసి పెట్టేసుకుంటున్నాను. వేడి నెయ్యి వేసుకొని, ఏది ఇంట్రెస్ట్ అయితే, అంటే ఈరోజు పొడి వేడిగా అన్నం ఉన్నప్పుడు పొళ్ళు వేసుకొని తింటే బాగుంటుంది, కొంచెం చల్లగా అయినా సరే అప్పుడు పచ్చళ్ళు వేసుకోవడానికి బాగుంటుంది, అట్లా అన్నమాట. ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసాను, నెయ్యి గట్టిగా ఉంది కదా, పక్కన 2 డేస్కి ఒకసారి ఇలా గిన్నెలో తీసి చిన్న కప్పులో తీసి పెడుతూ ఉంటాను. ఈవినింగ్ అయ్యేసరికి కూరలు తీసుకొచ్చారు మా వారు. సరే ఈరోజు కాస్త ఓపికగా ఉన్నాను కదా, పొద్దున్న తక్కువ పని కాబట్టి ఇవన్నీ నేను కడిగి అలా కాసేపు ఉంచాను. నీళ్ళంతా ఆరిపోయిన తర్వాత ఇవన్నీ తరిగేసుకున్నాను అనమాట. టీవీ చూస్తూ అలా సన్నగా తరిగేసుకున్నాను. డైలీ ఆ కిచెన్లో ఉండేటప్పుడు తరుక్కోవాలంటే చాలా విసుగ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఒకరోజు క్యారెట్ కూర, ఒకరోజు బీన్స్, ఒకరోజు దొండకాయ అట్లా చేసేసుకుంటాం కాబట్టి ఇలా కట్ చేసి పెట్టేశాను. ఇవి నాకు అప్పుడు ఐడియా వచ్చింది, గిన్నెల్లోనూ డబ్బాల్లోనూ పెడితే ప్లేస్ అనేది సరిపోదు కాబట్టి ఫ్రిడ్జ్లో నేను ఇలా కవర్స్ తెప్పించుకున్నాను అనమాట ఆన్లైన్లో. ఈ కవర్స్లో ఇలా స్టోర్ చేసేసుకుంటున్నాను. కవర్ అయితే ఫస్ట్ ఒకసారి వాష్ చేసి అలా పక్కకు ఉంచాను, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది, ఏదో మందు స్మెల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని మంచిగా వాష్ చేసి అలా పక్కకు ఉంచాను. అవి బాగా తడి ఆరిపోయిన తర్వాత వాటిల్లో ఇలా ఒక పూటకు సరిపోయేది బీన్స్, క్యారెట్ అలా పెట్టాను. నెక్స్ట్ కొంచెం మిగిలినవి పక్కన కొంచెం బీన్స్, కొంచెం క్యారెట్ ఇంకో దాంట్లో వేస్తున్నాను. అది వచ్చి వీకెండ్ పులావ్ చేసుకోవడానికి అన్నమాట. అప్పటికప్పుడు ఆలు తరుక్కుంటాం కదా, అట్లా
ఆలు, బీన్స్, క్యారెట్ ఆ మూడే వేస్తాను ఎక్కువ నేను పులావ్ చేసినప్పుడు. అందుకని ఇది దొండకాయలు. ఈసారి దొండకాయలు చాలా బాగున్నాయి. అవి ఇలా పొడుగ్గా కట్ చేశాను అనమాట, చాలా బాగున్నాయి కదా అనేసి. చూసారా, ఒకరోజు దొండకాయ, క్యారెట్, బీన్స్, చుక్క కూర తీసుకొచ్చారు. ఆ చుక్క కూర కడిగి ఆరబెట్టేసి అది కూడా కవర్లో పెట్టేస్తున్నాను. ఒకరోజు ఓపుకున్న రోజు పచ్చడి చేద్దామని. ఇదేమో సాంబార్ మిక్స్ అనమాట. క్యారెట్లు కూర తరిగేటప్పుడే ఒక పెద్ద క్యారెట్ వచ్చి సాంబార్కి ముక్కలు పెట్టేశాను. ఇప్పుడు మునక్కాడలు ఉన్నాయి కదా, మునక్కాడ, క్యారెట్, ఇంకేదైనా సొరకాయ అది మనం చేసే రోజే తరిగేసుకుందాం అనేసి అలా ముక్కలు అలా పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత చుక్క కూర అది రేపు కానీ ఎల్లుండి కానీ చేద్దాం అనేసి పచ్చడి అలా కవర్లో వేసి పెట్టేశాను. కడిగి ఆరబెట్టిన తర్వాతే లోపల పెట్టేసుకుంటున్నాను. కడిగిన తర్వాతే మనం కూరలు అనేది తరుక్కోవాలి, తరిగిన తర్వాత కడగకూడదు కాబట్టి. ఇదేమో పులావ్కి ఒకరోజేమో చుక్క కూర పచ్చడి, ఒకరోజు సాంబారు క్యారెట్ ఫ్రై, అట్లా అనుకొనేసి ఏ రోజు ఏదే తినాలనిపిస్తే అదే చేద్దామనేసి. ఇదేమో కొత్తిమీర అనమాట, కొంచెంగా ఉంది కొత్తిమీర, అది అట్లా పెట్టాను. కరివేపాకు అంటే అవి మంచిగా దొరికినప్పుడు మట్టుకే తెమ్మంటాను, కరివేపాకు, కొత్తిమీర మటుకు, లేకపోతే అంత నచ్చవు. అందుకనేసి ఇలా ఈ వీకంతా నాకు సరిపడా ఇలా కట్ చేసి అలా పెట్టేసుకున్నాను అనమాట కవర్లలో. ఈజీగా ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కదా. ఒక సైడ్ అంతా డబ్బాల్లో పెట్టామనుకోండి ఫ్రిడ్జ్ అంతా ఆక్యుపై అయిపోతుంది. మనం పిండి గిన్నెలు, పాల గిన్నె, పెరుగు గిన్నె ఇలాంటివి పెట్టుకునేటప్పుడు విసిగేస్తుంది అనమాట. ఏది కింద పడినా కష్టం అనిపిస్తుంది, ఎక్కువ శ్రమ అయిపోతుంది కదా. అందుకని ఇది వీక్ అంతా వచ్చేస్తాయి. ఒకరోజు చారు పెట్టినప్పుడు, ఒకరోజేమో పులావు, ఒకరోజు కొంచెం చుక్క కూర పప్పు చేసి పచ్చడి చేద్దాం అనుకున్నాను. 2 సార్లకి సాంబార్కి వస్తుంది. అవేమో పచ్చిమిర్చి ఎక్కువ అన్నిట్లోకి వాడతాను కాబట్టి పచ్చళ్ళలోకి అన్నిట్లోకి